గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సీపీ టెక్నాలజీస్. చాలామంది ఈరోజు మార్కెట్ ఒక్కసారిగా 1.5% నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ డ్రాప్ అయిన తర్వాత అండ్ మైక్రో క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ మోర్ దెన్ 3% డౌన్ అయిన తర్వాత మార్కెట్ ఇంకా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతే ఏమవుతుందని ప్యానిక్ అవుతూ ఉంటున్నారండి. అండ్ వాళ్ళ గురించి ఈ వీడియో. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే, అంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నా లేకపోతే మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా సరే పెద్దగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదండి. ఎందుకంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ 3% 4% లాసెస్ అనేది చాలా పెద్ద విషయం. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అదేం పెద్ద లాస్ ఏం లేదు. ఒకవేళ కనుక మీరు ఆల్రెడీ లాస్ట్ 10 years నుంచి మార్కెట్లో కనుక ఉంటుంటే, ఒకవేళ మార్కెట్ 10% పడితే మీ పోర్ట్ఫోలియో ఎంత లాస్ అవుతుంది, 20% పడితే ఎంత లాస్ అవుతుంది, 30% పడితే ఎంత లాస్ అవుతుందో మనం ఇప్పుడు చూద్దామండి. ఓకే, నేను ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఏంటంటే ఈ ఇండెక్స్ను మాత్రం తీసుకున్నాను, స్పెసిఫిక్ స్టాక్స్ని తీసుకోలేదు. సెన్సెక్స్ కానీ నిఫ్టీ 500 కానీ లేదా మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్స్ కానీ రిఫరెన్స్గా తీసుకున్నామంటే ఇండెక్స్ని, అంటే స్పెసిఫిక్ స్టాక్స్ కాదు ఇదనమాట. ఓకే, సో కరెంట్ లెవెల్లో సెన్సెక్స్ 71,400 ఉందండి. అండ్ 10 years బ్యాక్ మన రిఫరెన్స్ పాయింట్గా తీసుకుంటుంది December 16th 2013 టు టిల్ ద డేట్ అనమాట. రిఫరెన్స్గా తీసుకుంటున్నాం మనం లాస్ట్ 10 years డేట్ అన్ని. ఓకే, మార్కెట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది అనుకోండి, పడకండి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఈ సంవత్సరం ఈ 10 years యావరేజ్ రిటర్న్స్ వచ్చేట్లా మీకు 13% వచ్చిందండి. ఈ 10 years యావరేజ్ రిటర్న్స్ సెన్సెక్స్లో 13% వచ్చింది. మార్కెట్ ఇప్పటి నుంచి 10% డౌన్ అయింది అనుకుందాం, కరెంట్ లెవెల్ నుంచి ఇంకా 10% డౌన్ అయింది అనుకుందాం. ఓకే, అంటే 10 years బ్యాక్ సెన్సెక్స్ ఉంది 20,000 అండి. అంటే మార్కెట్ డౌన్ అయిన తర్వాత 64,000కి వచ్చింది అనుకోండి, 10% డౌన్ అయ్యి. అయినా సరే మీ పోర్ట్ఫోలియో రిటర్న్స్ మీకు 12% దాకా వచ్చింది. అంటే 10% డౌన్ అయినా సరే స్టిల్ మీకు 12% దాకా వచ్చింది. అంటే మార్కెట్ డౌన్ కాకపోతే మీకు వచ్చింది 1%. మార్కెట్ 10% డౌన్ అయిన తర్వాత కూడా మీకు వచ్చింది 12%. అంటే యావరేజ్ లాస్ వచ్చేసరికి 1% లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. అండ్ 15% డౌన్ అయింది అనుకోండి కరెంట్ మార్కెట్ 15% డౌన్ అయితే 10 years పోర్ట్ఫోలియో మీది రిటర్న్స్ స్టిల్ మీకు 13.3 వస్తాయండి. సెన్సెక్స్ 10 years యావరేజ్ డేటా అంతా 11.3% వస్తుంది. మార్కెట్ కనుక ఇప్పటి నుంచి 20% డౌన్ అయింది అనుకుందాం. మీరు 10 years బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక అప్పట్లో మార్కెట్ 20,000 ఉంది సెన్సెక్స్. అండ్ 20% డ్రాప్ అయిన తర్వాత మార్కెట్ 57,000కి వెళ్ళిపోతుంది సెన్సెక్స్. అప్పుడు స్టిల్ మీ పోర్ట్ఫోలియో రిటర్న్స్ వచ్చేసరికల్లా 10%, అండి. పెద్ద తేడా ఏం లేదు. లేదా మార్కెట్ 25% డ్రాప్ అయింది అనుకోండి, 10 years బ్యాక్ సెన్సెక్స్ ఉంది 20,000 అండి. అండ్ 25% ఇప్పటి నుంచి డ్రాప్ అయిన తర్వాత 53,000 అవుతుందండి సెన్సెక్స్కి. అప్పుడు మీ సిఏజిఆర్, మీ పోర్ట్ఫోలియో సిఏజిఆర్ 10% వస్తుంది. ఒకవేళ మార్కెట్ 30% పడితే కనుక, అండ్ 10 years బ్యాక్ నిఫ్టీ ఉంది, సెన్సెక్స్ ఉంది 20,000 అండి. అండ్ 30% ఇప్పటి నుంచి పడిన తర్వాత మార్కెట్ 50,000కి వెళ్ళిపోతుంది సెన్సెక్స్. స్టిల్ మీ పోర్ట్ఫోలియో సిఏజిఆర్ 9.24 అండి, 9.24. అంటే మార్కెట్ పడకుండా ఉంటే ఇప్పుడు మార్కెట్ ఇంతే ఉంటే మీకు యావరేజ్ మీద 13% వస్తుంది. అండ్ 10% డౌన్ అయితే స్టిల్ మీకు 12% వస్తుంది. 20% డౌన్ అయితే స్టిల్ 10.7% వస్తుంది సిఏజిఆర్. 30% డౌన్ అయితే 9.24 వస్తుంది. అంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో 1 or 2% తప్ప వేరియంట్స్ పెద్దగా ఏమి ఉండదండి. అందుకని లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసేవాళ్ళు ఈ చిన్న ప్యానిక్లకు పెద్ద రియాక్ట్ అవ్వరు. అంటే 20 to 30% పట్టడం అనేది మామూలు విషయం. అందుకని వాళ్ళు ఇలాంటి రియాక్ట్ అవ్వరు అనమాట. అందుకని మనం హిస్టారికల్ డేటా మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఇంటర్నల్గా ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద ఒక 12 to 15% డౌన్ అవటం అనేది మామూలు విషయం. దానికి స్పెసిఫిక్ రీజన్ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది అనుకుంటారు ఈ కోవిడ్ మళ్ళీ కేసులు వస్తున్నాయి కాబట్టి మార్కెట్ పడిందని, లేకపోతే మార్కెట్ ఓవర్గా పెరిగిందని మార్కెట్ పడిందని, లేకపోతే పొలిటికల్గా సప్లై చైన్ డిస్టర్బెన్స్ అవుతుంది, సముద్రంలో దొంగలు అటాక్ల వల్ల షిప్ల మీద అనుకుంటారు దానివల్లని, ఇలా రకరకాల రీజన్స్ చెప్తారు. రీజన్స్ ఏవైనా కానీ మార్కెట్ పట్టం అనేది ఎవ్రీ ఇయర్ ఇంట్రా ఇయర్లో 15% అనేది మామూలు విషయం. దానికి మనం ఎలాంటి రీజన్స్ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, అది మామూలు విషయం. ఓకే, అండ్ ఈవెన్ 30% పడ్డా సరే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మీ రేట్ ఆఫ్ రిటర్న్లో ఒక 2-3% మీ పోర్ట్ఫోలియో రిటర్న్స్ వస్తుంది. అంతే తప్ప టూ మచ్ నెగిటివ్లో బాటం అంటే ఉండదు, టూ మచ్గా నెగిటివ్లో పోవటం అంటూ ఉండదు. కాబట్టి ఈ నెగిటివ్ పబ్లిసిటీకి మీరు భయపడి పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేయడం మానద్దండి. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి పోర్ట్ఫోలియో ఎప్పుడు కూడా మంచి రేట్ ఆఫ్ రిటర్న్ వస్తూ ఉంటుంది అనమాట. ఇలాంటి ప్యానిక్లే మంచి అడ్వాంటేజ్గా తీసుకొని మీకు నచ్చిన స్టాక్స్ని కొన్ని యాడ్ చేసుకోవాలి తప్ప
మార్కెట్ దూరంగా ఉండమాకండి. కాకపోతే ఎవ్రీడే ఇలా పడ్డప్పుడల్లా స్టాక్స్ కొంటారంటే అలా కొనే పని లేదండి. స్వింగ్లో కన్ఫామ్ అయినప్పుడు మాత్రమే మీరు బై చేసుకోండి. మార్కెట్ ఎప్పుడు స్వింగ్లో స్వింగ్ హై ట్రావెల్ చేస్తూ ఉంటుందండి. స్వింగ్లో కన్ఫామ్ అయిన తర్వాత లేదా టెక్నికల్గా ఇంపార్టెంట్ ఏరియాలో ఉన్నప్పుడు ఇంకొన్ని స్టాక్స్ యాడ్ చేయడం ద్వారా మనం మంచి పోర్ట్ఫోలియోని మనం జనరేట్ చేసుకోవచ్చు. మార్కెట్లో వాలటిలిటీ అనేది నార్మల్ థింగ్ అండి. ఈరోజు చాలా రోజుల తర్వాత ఈరోజు ఒక అటాక్ జరిగింది కాబట్టి బేర్ అటాక్, దాంతో ప్యానిక్ అవుతున్నట్టున్నారు. అంతమించి ఏం లేదు. సో ఇలాంటి పట్టం అనేది ఇంతకుముందు ఉంది, ఇప్పుడు జరుగుతుంది. ఫ్యూచర్లో కూడా ముందులో కూడా ఇలాంటి మార్కెట్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి అన్నమాట. కాబట్టి డౌన్ ట్రెండ్కి భయపడమాకండి. మంచి గుడ్ స్టాక్స్ పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకోండి. మీకు కనుక ఓన్గా పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయడం టఫ్ అనుకుంటే కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి మార్కెట్ ఇలా లాస్ అయినప్పుడల్లా జస్ట్ పేపర్ లాసే మాత్రం, అది మనం ఒరిజినల్గా అమ్మటలేదు కాబట్టి మళ్ళీ రికవరీ అయిన తర్వాతనే మంచి పోర్ట్ఫోలియోలో ప్రాఫిట్లో ఉంటేనే అమ్ముతాం కాబట్టి భయపడమాకండి. కాబట్టి సెన్సెక్స్ కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో ఉంటే మీకు వచ్చేది యావరేజ్ మీద 13%, 10% డౌన్ అయినా సరే మీ పోర్ట్ఫోలియో రిటర్న్స్ వచ్చేట 12%, ఇప్పుడు నుంచి 20% పడ్డా సరే స్టిల్ మీ పోర్ట్ఫోలియో రిటర్న్స్ 10.71. కాబట్టి 10-20% డ్రాప్కి భయపడి మార్కెట్ దూరంగా ఉండమాకండి. అండ్ కీప్ ఇన్వెస్టింగ్ గుడ్ క్వాలిటీ స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ డెఫినెట్లీ ఆర్ గోయింగ్ టు మేక్ ద గుడ్ మనీ అనమాట. సో ఈ బుల్ మార్కెట్లో అప్పుడప్పుడు ఇలాంటి బేర్ కరెక్షన్స్ మామూలు విషయం, 10-15% దాకా మామూలు విషయం. కాబట్టి డోంట్ బి ప్యానిక్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.